ఇతరములెరుగనయ్య గతి నీవే రామయ్య. ఇతరములెరుగనయ్య గతి నీవే రామయ్య. ఇతరములెరుగనయ్య సతతము సీతాపతి నీవేయని మది నౌమిది సద్గతి జల్ది. సతతము సీతాపతి నీవేయని మది నౌమిది సద్గతి జందిందు. ఇతరములెరుగనయ్య గతి నీవే రామయ్య. ఈరోజు మనం విన్నటువంటి ఈ కీర్తన రామదాసు కీర్తన శంకరాభరణ రాగంలో కూర్చబడింది. అద్భుతంగా పాడి వినిపించిన గురువుగారికి అనేక వందనాలు సమర్పిస్తూ యోగవాసిష్టంలో నిన్నటి యోగవాసిష్టంలో మనం భగవద్గీతకి సంబంధించిన విషయాన్ని చెప్పుకుంటున్నాం. దానిలో అర్జునులు వారు ఓ ప్రశ్న వేశారు. ఏమని? ఓ దేవేశ్వర, నీకు 2 రూపాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు. అందులో ఒకటి పరం, రెండవది అపరం. పరం అంటే శ్రేష్టం, అపరం అంటే శ్రేష్టం కానిది అని పరోక్షంగా చెప్తున్నావు. నేను వాటిల్లో ఏ రూపాన్ని ఎప్పుడు ఆశ్రయిస్తే సిద్ధి త్వరగా లభిస్తుంది అంటూ ప్రశ్నించగానే భగవానుడు, ఓ అనగా నా రూపాల్లో ఒకటి సామాన్యమైనది, రెండవది పరమశ్రేష్టమైనది. చతుర్భుజాలు, శంఖచక్రగదాలు, పద్మాలు మొదలైనవి కలిగినది సామాన్య రూపం. ఆది మధ్యాంతరహితమై దోషరహితమై అద్వితీయమై ప్రకాశించేది పరమరూపం. దీన్నే బ్రహ్మ అని, ఆత్మ అని, పరమాత్మ అని ఇలాంటి శబ్దాలతోటి వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం కలుగక అజ్ఞానిగా నువ్వు ఉన్నంత వరకు నువ్వు చతుర్భుజాకార దేవ పూజ యందు ఆసక్తి కలిగి ఉండు. దానివల్ల నువ్వు క్రమంగా నా పరమస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు. అప్పుడు నీకు మళ్ళీ జన్మ ఉండదు. ఒకవేళ నువ్వు తత్వజ్ఞానవేత్తవే అయినట్లయితే అప్పుడు నీకు ఆత్మభూతమే అయినా నా పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే ఆశ్రయించు. ఇందాక నేను అది నేను ఇది నేను అనుకుంటూ కొన్ని పేర్లు చెప్పాను. ఈ దిక్కులు నేనే, ఈ జగత్తు నేనే, ఇలాంటివి. ఈ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే వాటన్నిటికీ అధిష్టానమైన శుద్ధ చైతన్యాన్ని నేనే అనేది. నా ఉపదేశాన్ని నువ్వు సరిగ్గా గ్రహించావని అనుకుంటున్నాను. సరిగ్గా గ్రహించావు కనుక నువ్వు స్వస్వరూపంలో విశ్రాంతి చెందావని నేను అనుకుంటున్నాను. సంకల్పాలన్నీ విడిచిపెట్టేశావని అనుకుంటున్నాను. కనుక ఇక సత్యమైన ఏకాస్వరూపుడి వైపు అన్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని పశ్య త్వం యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నారు. ఇది సర్గ 53లో 43వ శ్లోకం అన్నమాట. భగవద్గీతలో మనకి 6వ అధ్యాయంలో 29వ శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సర్వ పదార్థాల్లోనూ సమానంగా ఉండే సామాన్య అంశం ఒకటే, అదే అధిష్టాన చైతన్యం. ఆ సమానాంశం మీద దృష్టిని చెదరకుండా పెట్టుకున్నవాడే సమదర్శనుడు అవుతాడు. ఇలాంటి సమదర్శన ప్రక్రియ పేరే యోగము. సమత్వము యోగ ఉచ్యతే అంటూ భగవద్గీతలో మనకు చెప్పిందనమాట. ఇలాంటి యోగాన్ని మనస్సులో ధరించి అన్ని చోట్ల సమత్వాన్ని దర్శిస్తూ నేను అన్ని భూతాల్లోనూ అధిష్టాన చైతన్య రూపంగా ఉన్నానని, అన్ని భూతాలు నాలో అధిష్టాన చైతన్య రూపాలుగా ఉన్నాయని అనుభవపూర్వకంగా గుర్తించాలి అన్నారు. తద్ధి కౌశలం యత్ బంధస్వభావాన్యపి కర్మాణి సమత్వబుద్ధ్యా స్వభావాత్ నివర్తంతే. కర్మలు సహజంగా బంధాన్ని కలిగించే స్వభావం కలిగిన అయినప్పటికీ సమత్వ బుద్ధితోటి వాటిని ఆచరిస్తే అవి వాటి స్వభావాన్ని వదిలిపెట్టి బంధాన్ని విడిపించేస్తాయి. కనుక కర్మలను ఆచరించడంలో నేర్పు అంటే ఇదే అంటూ వివరించారు. కాబట్టి యోగం అనే పదానికి సమత్వం అని అర్థం చెప్పడం మాత్రమే సముచితంగా ఉంటుంది అన్నారు ఆయన. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే
ఇలా సర్వభూతాలలోనూ అనుస్యూతంగా ఉండే ఏకాత్మ స్వభావాన్ని ఎవరైతే చూడగలుగుతాడో వాడు సర్వదా వర్తమానోపి నా సభూయోభిజాయతే అన్నారు. ఇది మనకి 6వ అధ్యాయంలో 51వ శ్లోకంగా మన భగవద్గీతలో చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సర్గ 53లో 44వ శ్లోకం చెప్తుందనమాట దీన్ని. అలాగే మనం భగవద్గీతలో 13వ అధ్యాయంలో 23వ శ్లోకం కూడా దీనికి అన్వయించుకోవచ్చు. మనం ఎలా వ్యవహరించినా సరే ఇక మళ్ళీ పుట్టడు అంటున్నారు. సర్వత్ర సమదర్శనం అనే దానికి తాత్పర్యం ఏంటంటే అన్ని పదార్థాలు అనే చోట అన్నీ అంటే ఒకటే అనే అర్థం అన్నమాట. ఒకటే అంటే అది నీ ఆత్మ అనే అర్థం. మరి ఆత్మ అంటే ఏమిటి? అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే ఇక్కడ పృథ్వీ జల తేజస్సులనే మూర్తభూత త్రయం. అసత్ అంటే వాయు ఆకాశాలనే అమూర్తభూత ద్వయం. ఇక్కడ సత్ అంటేనేమో మనకి పృథ్వీ జల తేజస్సులు అన్న భూతత్రయం అన్నారు. అసత్తు అంటే వాయువు ఆకాశాలనే అమూర్తభూత ద్వయం అన్నారు. ఈ 2 రకాల్లో ఏది కాదు ఆత్మ. కానీ అది దేని రూపాన్ని పొందితే అది తానే అయిపోతుంది. అలాంటి ఆత్మ మాకెప్పుడు అనుభవంలోకి రాలేదే అని అనుకుంటున్నావేమో, అది పొరపాటు. ముల్లోకాల్లోనూ ఉండే జీవులందరికీ లోపల ఉంటూ నేను అనే ప్రకాశాన్ని అనుభవరూపకంగా చూపిస్తోందే అదే ఆత్మ. భూమి మీద నీళ్లున్నాయి, ఆవులో పాలున్నాయి, సముద్రంలో ఉప్పుంది, చెరుకులో రసం ఉంది, దానిలో తీపుంది. ఇలాంటివన్నీ నాలుక చివరికి తగిలేసరికి ఒక రసానుభవం కలుగుతుంది. రసానుభవమే ఆత్మ. కనుక ఆత్మ మనకి ఎవరికీ అనుభవంలోకి రాలేదే అని అనుకోవడానికి వీల్లేదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంతేకాదు, నాకు ఇప్పుడు ఈ అనుభవం కలిగింది అనే జ్ఞానం కలిగినట్లే నాకు ఇప్పుడు ఈ అనుభవం తొలగిపోయింది అనే జ్ఞానం కూడా మనకు కలుగుతోంది. లోపల సుసూక్ష్మమైన ఆత్మ ఉండబట్టే ఈ అనుభవం మనకు కలుగుతోంది. అయితే శరీరంలో ఈ ఆత్మ ఎక్కడ ఉంది అని అడుగుతావేమో. పాలల్లో అంతటా నెయ్యి వ్యాపించి ఉన్నట్లుగా సమస్త పదార్థాల్లోనూ అంతటా అధిష్టానంగా వ్యాపించి ఉన్నది ఆత్మే. తేజస్సు అనేది రత్నం అంతటా వ్యాపించి ఉండి బయటికి కూడా ప్రసరించినట్లుగా ఈ ఆత్మ దేహం అంతటా వ్యాపించి నేనున్నాను అనే భావన రూపంలో బయటికి కూడా ప్రసరిస్తోంది. రత్నంలో తేజస్సు ఉన్నా రాయి తేజస్సు ఒకటి కావు, అవి ఒకదానికొకటి అంటుకో. దేహం ఆత్మ కూడా అంతే. వేల కొండలున్నాయి, వాటికి బయట లోపల ఆకాశం ఉంది. అలాగే ఈ ముల్లోకాల్లోని శరీరాలన్నిటి లోపల వెలుపల కూడా ఆత్మే ఉంది. పూసలన్నిటిలోనూ గుచ్చిన దారం కనిపించకుండా ఉన్నట్లుగా దేహాలన్నిటిలోనూ ఆత్మ అనే దారం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, సుసూక్ష్మంగా ఉంది. దీన్ని బట్టి ఏమిటి తెలుతోంది అంటే పరబ్రహ్మ దగ్గర నుంచి పరకగడ్డి దాకా ఉండే పదార్థాలన్నిటిలో సత్ సామాన్య రూపంగా ఉండేది ఆత్మ. దానికి జన్మ అనేది లేనే లేదు. అధిష్టాన స్వరూపంగా నిర్వికారంగా ఉండడం ఆ బ్రహ్మకు వాస్తవమైన స్థితి. పూసలలో దారంలాగా రత్నాల్లో కాంతిలాగా ఒక జీవస్థితి వ్యక్తం కావడం అనేది అధ్యస్థ పదార్థ సాపేక్షక స్థితి. అధ్యస్థ పదార్థాలు అంటే ఏమిటి? భ్రాంతి కల్పిత పదార్థాలు అన్నమాట. ఇలా ఈ 2 రూపాలు దానివే కనుక చంపేది ఎక్కడుంది, చచ్చిపోయేది ఎక్కడుంది? జగత్తులో ఉండే శుభాశుభాలు కానీ సుఖదుఖాలు కానీ దానికి ఎలా అంటుతాయి? ఈ జగత్ పదార్థాలన్నీ అద్దంలో బొమ్మలాగా ఆత్మలో కొంతసేపు కనిపిస్తాయి, కొంతసేపు పోతున్నాయి. మధ్యలో ఉండే అద్దానికి అవి ఏమీ అంటట్లేదు, అది సాక్షిలాగా నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఈ పదార్థాలన్నీ పుడుతూ గిడుతూ ఉంటే అద్దం లాంటి ఆత్మ మాత్రం ఉత్పత్తి వినాశాలు లేకుండా అలాగే ఉండిపోతుంది.
ఈ సత్యాన్ని ఎవరైతే దర్శిస్తాడో వాడే నిజంగా చూసేవాడవుతున్నాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడాను మనకి యా పశ్యతి స పశ్యతి అన్నాడు. ఈ మాట భగవద్గీతలో మనకి 2 సార్లు వచ్చింది. 5వ అధ్యాయంలో 5వ శ్లోకంలో, 13వ అధ్యాయంలో 27వ శ్లోకంలోను. అయితే అధిష్టాన చైతన్యం అనే చిదంశం మాత్రమే నేనని, అంటే పరమాత్మని, దేహేంద్రియాది స్వరూపమైన జడాంశం నేను కాదని, అంటే పరమాత్మ కాదని నేనే ఒకసారి అన్నాను అని ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నారు. అప్పుడు అలా అన్నప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నావేమిటి అని సందేహిస్తున్నారేమో. అప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పానంటే కేవలం విభాగం చేసి చూపించడం కోసం చెప్పాను నేను. అద్దాల గది మధ్యలో ఒక కుండ పెట్టామనుకో, మనం ఎటు చూసినా కుండ వెనకాల అద్దం వెనకాల కుండ ఇలా వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఏది అసలైన అద్దం, ఏది కొసరు అద్దం, ఏది అసలు కుండ, ఏది కొసరు కుండ అయోమయం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బింబానికి ప్రతిబింబంగా అక్కడ ప్రతిబింబ పరంపర ఏర్పడి ఉంది. అలాంటప్పుడు విభాగం చేసి చూపించడం కోసం 3వ ప్రతిబింబ దృష్టితోటి 2వ ప్రతిబింబం సత్యమని, 3వ ప్రతిబింబం అసత్యమని, అలాగే 2వ ప్రతిబింబ దృష్టితోటి మొదటి ప్రతిబింబం సత్యం అని, 2వ ప్రతిబింబం మాత్రం అసత్యం అని, చివరికి 1వ ప్రతిబింబం దృష్టితో చూస్తే అసలు బింబం మాత్రమే సత్యమని, మిగిలిన ప్రతిబింబ పరంపర అంతా అసత్యమని వివరించాల్సి వస్తుంది. ఇక్కడ ఈ వివరణ ప్రక్రియలో కొంతసేపు 2వ ప్రతిబింబాన్ని సత్యం అన్నాం, కొంతసేపు మొదటి ప్రతిబింబాన్ని సత్యం అన్నాం, చివరికి ఏ ప్రతిబింబమో సత్యం కాదని చెప్పేశాం. ఇది మాట మార్చడం అవ్వదు, విభాగాన్ని చేస్తూ వివరించడం అంటాను దీన్ని. నేను చెప్పినట్టుగా జడ చైతన్య విభాగం కూడా ఇలాంటిదే. నిజమైన సత్యదృష్టితో చూసినప్పుడు సముద్రంలో నీటి కదలికల్లాగా ఈ సృష్టి ప్రళయాది వికారాలన్నీ నాలో కలుగుతున్నాయి. కొండలన్నీ రాళ్లే, చెట్లన్నీ చెక్కలే, అలలన్నీ నీళ్ళే, అలాగే జగత్తులో కనిపించే పదార్థాలన్నీ నేనే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని యః పశ్యతి తథాత్మానం అకర్తారం న పశ్యతి అన్నారు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 29వ శ్లోకం కింద వచ్చింది. ఈ శ్లోకంలో ఉత్తరార్థం యః పశ్యతి అనే భాగం భగవద్గీతలో 13వ అధ్యాయంలో 29వ శ్లోకంగా వచ్చిందనమాట. కనుక అన్ని భూతాల్లోనూ నేనున్నాను, అన్ని భూతాలు నాలో ఉన్నాయి, అయినా సరే నేను కర్తను కాను, భోక్తను కాను, ఎవడు చూస్తున్నాడో వాడే నిజంగా చూస్తున్నాడు అంటూ చెప్పి ఇంకేమంటున్నారు అర్జున, రకరకాల తరంగాల్లో నీరే ఉంది, రకరకాల ఆభరణాల్లో బంగారమే ఉంది, అలాగే రకరకాల జీవుల్లో ఆత్మే ఉంది, దీన్నే వెనక్కి తిప్పు. నీళ్లల్లోనే అలలు ఉన్నాయి, బంగారంలోనే భూషణాలున్నాయి, అలాగే పరమాత్మలోనే సర్వభూతాలు ఉన్నాయి. ఈ రెంటికి భేదం ఏమాత్రమూ లేదు. ఎందుకు ఈ విషయంలో నువ్వు ఊరికే మొహాట పడుతున్నావు? పూర్వపు పెద్దలంతా ఈ తత్వాన్ని విని అభయస్వరూపమైన బ్రహ్మను అనుభవించి హృదయంలో సమరస భావాన్ని కలిగి జీవన్ముక్తులై వ్యవహరించారు. అలాంటి వారికి అవ్యయ పదం అవలీలగా అందిపోయింది అన్నారు. వశిష్ఠుడు వారు బోధించిన భగవద్గీతలో ఇది 2వ సర్గ. ఇక 3వ సర్గను భగవద్వాక్యంగానే ఆయన మనకి ప్రారంభించారనమాట. ఎలా చెప్తున్నారు ఇక్కడ? భూయ ఏవ మహాబాహో శృణుమే పరం వచః యత్తేహం ప్రియమాణ వక్ష్యామి హితకామ్యయ అన్నారు. ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో మొదటి శ్లోకం అనమాట మనకి. ఓ మహాబాహు, ఓ అర్జున, నువ్వు ప్రేమతో శ్రద్ధతో వింటున్నావు కనుక నీ హితం కోరి ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాను, నీకు ఇక్కడ విను అన్నారు. ఏమని? పూర్వపు పెద్దలు సమరస భావంతో ముక్తిని పొందారని చెప్పాను. సమరస భావము అంటే ఏమిటి అంటే ద్వంద్వాల నుంచి విముక్తిని పొందడమే. ద్వంద్వ విముక్తి కలగాలి అంటే ఈ ద్వంద్వాలకు నీకు ఉన్న సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఎలా కలిగింది, దేన్ని ఆలంబనంగా చేసుకుంటే ఆ సంబంధాన్ని వదులుకోవచ్చు అనే విషయాలు మనకి తెలియాలి. అందుకోసం
నీకు కొంత ఉపదేశించదలుచుకున్నాను నేను అంటూ, మాత్రా స్పర్శాహి కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అన్నారు. ఇది మనకి ఇక్కడ సర్గ 54లో శ్లోకం 2లో చెప్తున్నారు. అక్కడ భగవద్గీతలో అధ్యాయం 2లో 14వ శ్లోకం కింద ఉందన్నమాట. ఇంత జ్ఞానం కలిగితే మటుకు సుఖదుఖాలు పోతాయా అనే సందేహం చద్దు. ఎందుకంటే లోకంలో సుఖ వియోగం వల్ల కలిగేది మోహం, దుఃఖ సంయోగం వల్ల కలిగేది శోకం. ఆయా పదార్థాల వల్ల మోహాలు శోకాలు కలగడం లోకంలో ఉండనే ఉంది కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అది పొరపాటు. పదార్థాలు వేరు, సుఖదుఖాలు వేరు. చెవి మొదలైన ఇంద్రియాలకు మాత్రలు, తన్మాత్రలు అని పేరు. శబ్దాది విషయాలకు స్పర్శలని పేరు. ఈ రెండూ కలిసి జీవులకు సుఖదుఖాలను ఇస్తున్నాయి. కానీ ఆ సుఖదుఖాలను ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఇవ్వవు. వేసవిలో చల్లని పదార్థం సుఖకరం, అదే చల్లని పదార్థం చలికాలంలో దుఃఖప్రదం. కనుక ఒక పదార్థం సుఖరూపమని కానీ దుఃఖరూపమని కానీ నిర్భయంగా చెప్పేందుకు వీల్లేదు. అవి మారిపోతూ ఉంటాయి. ఈ శీతోష్ణాలు కేవలం ఉదాహరణలు మాత్రమే సుమా. ఇవి మారుతూనే ఉంటాయి. సుఖదుఖాల స్వరూపం మాత్రం మారదు. కనుక అర్జున, నువ్వు ఈ విషయాన్ని గ్రహించి మాత్రలు కానీ స్పర్శలు కానీ నీతాలు కావని, వచ్చిపోయే స్వభావాలు కలవని, అందువల్లనే అవి అనిత్యాలు అని అర్థం చేసుకో. కనుకనే వాటి వల్ల కలిగే సుఖదుఖాలను నువ్వు పట్టించుకోవద్దు. నీకు ప్రియకరమైన విషయాలుంటే వాటి మీద విరక్తి పెంచుకో. అలాగే నీకు అప్రియకరమైన పదార్థాలుంటే వాటిని సహించడం నేర్చుకో. ఎందుకంటే ఆత్మ అద్వయుడు, పరిపూర్ణుడు, ఆనంద స్వభావుడు. అలాంటి లక్షణాలు ఏవి మాత్రలకు కానీ స్పర్శాలకు కానీ లేవు. కనుక అవి అనాత్మ పదార్థాలు. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉంటే ధనపుత్రాది ప్రియ పదార్థాలు కలిసినప్పుడు నేను వృద్ధి పొందానని అనుకోవడం కానీ, వీటితో వియోగం వస్తే నేను తరిగిపోయానని అనుకోవడం కానీ, సుఖదుఖాలు పొందడం కానీ ఎలా కుదురుతుంది? కనుక ఓ అర్జున, నువ్వు ఇలాంటి భ్రమలను తెగించు. సంస్థిత స్పర్శ మాత్రాఖ్య మాత్రాస్పర్శ భ్రమాత్మక సమదుఃఖ సుఖోధీర సో అమృతత్వాయ కల్పతే అన్నారు సర్గ 54లో శ్లోకం 4 లోపల. ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? చిన్న మార్పులతోటి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 15వ శ్లోకం, 12వ అధ్యాయంలో 13వ శ్లోకం, 14వ అధ్యాయంలో 24వ శ్లోకంలో కూడా ఈ రకమైన వాక్యాలు కనబడతాయి. ఎవడికైతే విషయాలు, ఇంద్రియాలు, సత్యాలనే ప్రతీతి ఉపశమించిపోతుందో, ఎవడికైతే ఆ మాత్రాస్పర్శలు భ్రమలు మాత్రమే అనే జ్ఞానం కలుగుతుందో వాడే నిజమైన ధీరుడు. ఎందుకంటే ధీ కలవాడే ధీరుడు. ధీ అంటే తెలివి. అటువంటి ధీరుడు సుఖదుఖాల పట్ల సమభావం కలిగి అమృతత్వానికి అర్హుడవుతున్నాడు అంటూ చెప్పారన్నమాట. ఇంకేం చెప్తున్నారు? ఓ అర్జున, ఈ స్థితి పొందడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆత్మ ఒక్కటే సత్యం అని తెలుసుకున్నాక అనాత్మ పదార్థాలకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః నాస్త్యేవ్య సుఖదుఖాది పరమాత్మాస్తి సర్వగ. ఇది మనకి సర్గ 54లో 7వ శ్లోకం అనమాట. ఇందులో నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అనేది భగవద్గీత ప్రాణనాడి వంటి ఘట్టాల్లో ఒకటనమాట. ఇక్కడ ఇది భగవద్గీతకి ఒక మూల శ్లోకం కింద చెప్పుకోవచ్చు మనం. ఇది ఇక్కడ 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో వస్తుంది. భగవద్గీతలోని ఈ శ్లోకంలో సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనే నిర్వచనాలను ప్రదర్శించి ఈ రెండిటికీ కల అంతరాన్ని గుర్తుపట్టడం తత్వవేత్తలకు మాత్రమే సాధ్యమవుతుందని, అల్పులకు అది అనడం కష్టం అని చెప్తుంది. అలా చెప్పి సత్ నిత్యమని అసత్ అనిత్యమని బోధించి ఈ లెక్కను చూసుకుంటే దేహాలు అనిత్యాలని, దేహి అయిన ఆత్మ నిత్యుడని, శాశ్వతుడని, నిర్భయంగా యుద్ధం చేయమని సమన్వయించుకుంటూ వెళ్తుంది భగవద్గీత. వాసిష్ఠ భగవద్గీతలో ఈ శ్లోకం మరోసారి రాబోతుంది మనకి. ఇక్కడ యోగవాసిష్ఠ శ్రీకృష్ణుడు ఇదే సిద్ధాంత వాక్యాన్ని స్వీకరించి సుఖదుఖాలు అనాత్మ పదార్థాలని, అందులో
వాటికి అస్తిత్వం లేదని అన్వయించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించుకుంటూ మనం యోగ వాసిష్ఠ శ్రీకృష్ణుడు ఆయనతో పాటు వెళదాం. ఏం చెప్తున్నారో విందాం. దీన్ని మనం రేపటి దాంట్లో తెలుసుకుందాం. అంతవరకు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముడు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు కలుద్దాం. అంతవరకు సెలవు.